ఒక క్రిమినల్ కేసులో సిఆర్పిసి సెక్షన్ 173 కింద ఛార్జ్ ఫ్రేమ్ చేసేటువంటి అధికారం ఆ కేసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ లేదా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా సెషన్స్ కేసెస్లో విషయానికి వస్తే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ ఉంటాయి. వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కొన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తుంది. అయితే ఈ అక్యూజ్ పర్సన్స్ ఏం చేస్తారంటే హైకోర్టులో 482 సిఆర్పిసి కింద పిటిషన్స్ ఫైల్ చేసుకొని పెట్టినటువంటి క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ని రద్దు చేయమనో లేదా ఛార్జ్ షీట్ని రద్దు చేయమనో పిటిషన్స్ ఫైల్ చేస్తున్నారు. క్వాష్ పిటిషన్స్ అంటారు వీటిని. అయితే ఈ క్వాష్ పిటిషన్స్ విషయానికి వస్తే మ్యాజిస్ట్రేట్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి, ఎవరు ఫైల్ చేయాలి అని చూస్తే ఈ డిశ్చార్జ్ పిటిషన్ అనేది సిఆర్పిసి సెక్షన్ 239 కింద ఫైల్ చేయాలి. పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందు ఈ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఒకవేళ కనుక కోర్టు ఛార్జెస్ ఆల్రెడీ ఫ్రేమ్ చేస్తే ఇంకా డిశ్చార్జ్ పిటిషన్కి విలువ ఉండదు. వీళ్ళు ట్రయల్కి నిలబడటం తప్ప నిందితులు చేసేదేం లేదు. అయితే హైకోర్టులో మాత్రం వీళ్ళు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని ఏ స్టేజ్లో అయినా సరే దాన్ని రద్దు చేయించుకోవచ్చు, కానీ డిశ్చార్జ్ పిటిషన్ మాత్రం 239 కింద వీలుండదు. అయితే కోర్టులు డిశ్చార్జ్ పిటిషన్ని విచారించి నిజంగా అక్యూజ్లని డిశ్చార్జ్ చేయాలా అంటే దాంట్లో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ డాక్యుమెంట్లు ఫైల్ చేస్తారో, ఉదాహరణగా 498A కేసు అంటే క్రూయల్టీ, ఎలా క్రూయల్టీ అయింది, ఎవరు క్రూయల్టీకి పాల్పడ్డారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కోర్టు విచారించి నిర్ణయం తీసుకోవాలి. కానీ కేవలం భర్త తరఫు చెల్లెలు వాళ్ళు సరిగ్గా ప్రవర్తించేవాళ్ళు కాదు, మా చెల్లితోటో మా అక్కతోటో అని వాళ్ళు కనుక సాక్ష్యం చెప్తే వాళ్ళ సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని ఛార్జెస్ ఫ్రేమ్ చేయటం అనేది సరికాదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఛార్జెస్ అనేది అటు పోలీసులు ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు, పోలీసులు ఛార్జ్ చేసిన ఫ్రేమ్ని ఈ కోర్టులు యాక్సెప్ట్ చేయాలా వద్దా అంటే కోర్టులో కూడా మళ్ళీ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి ఈ పోలీసులు ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అది నంబర్ అవుతుంది. క్యాలెండర్ కేసుగా నంబర్ అయిన తర్వాత అప్పుడు ఈ కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందే డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకొని వీళ్ళు డిశ్చార్జ్ అవ్వాలి. ఒకసారి డిశ్చార్జ్ అయిపోతే వీళ్ళు ఈ కేసు నుంచి ఎక్విట్ అయిపోయినట్లే. కాబట్టి ఎక్విటల్ అనే దానికి ఈ రకమైన ప్రొసీజర్ ఉంది. ఒకటేమో మ్యాజిస్ట్రేట్ కోర్టు ద్వారా అక్యూజ్డ్ ఇట్లా ఎక్విట్ అవ్వచ్చు, రెండోది క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని హైకోర్టులో 482 కింద దాంట్లో తీర్పు కనుక వీళ్ళకి అనుకూలంగా వస్తే వీళ్ళు ఆ క్రిమినల్ కేసు నుంచి వీళ్ళు తప్పించుకున్న వాళ్ళు అవుతారు.